ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? అమ్మ దయ వలన అందరూ బాగున్నారని. రేపేనండి శివరాత్రి. శివరాత్రి సందర్భంగా శివయ్య అనుగ్రహంతో లక్ష్మీ కటాక్షంతో నీ ఖాతాలో 70 లక్షలు ధనం అనేది నీ చేతికి అందబోతున్నాయి తల్లి. సమయం లేదమ్మా, 24 గంటలే సమయం ఉంది అని చెప్పి అమ్మవారు అత్యద్భుతమైన సందేశాన్ని అందించబోతూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి ఆ సందేశాన్ని మనం తప్పకుండా తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అమ్మవారు ఈరోజు సందేశంలో తల్లి, ఇదే చివరి అవకాశం, వచ్చే అదృష్టాన్ని వదులుకోవద్దమ్మా. లక్ష్మీ కటాక్షంతో నీకు రేపు శివరాత్రి గడియల సందర్భంగా నీకు 70 లక్షలు నీకు అందబోతున్న ఈ ధనాన్ని తాకమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని అమ్మవారు మనకు అందించాలని మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్. మరి అమ్మవారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది కదండి అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరికైతే అమ్మవారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎంతోమంది చాలా బాగుంటున్నాయి అక్క, చాలా అంటే చాలా కనెక్ట్ అవుతూ ఉన్నాయి ఈ సందేశాలు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంతగా నచ్చినప్పుడు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్. ఎన్నో సమస్యలు మేము సతమతమైపోతున్నాం అక్క అని చెప్తూ ఉన్నారు. అలాంటప్పుడు మన అమ్మవారు మనకు ఇచ్చే సందేశాలు అనేవి ఎంతగానో కనెక్ట్ అవుతున్నాయి. మన జీవితంలో ఎంతో కష్ట సమయంలో మనకు ఈ కష్టం నుంచి బయట పడగలనా అనుకున్న సమయంలో మనకు అమ్మవారి సందేశం అనేది ఎలాగో ఏదో ఒక విధంగా మనకు అందుతూనే ఉంది. మనందరం కూడా ఆనందంతో సంతోషంతో ముందుకు అడుగు వేస్తున్నాము జీవితంలో. అలాగే మన జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అమ్మవారి ఆశీస్సులతో మనకు ఆ సమస్య నుంచి మనం బయటపడగలుగుతున్నాము అంటే ఖచ్చితంగా మన అమ్మవారి కృపే అని చెప్పుకోవాలి. మనకు ఈ శివరాత్రి సందర్భంగా ఖచ్చితంగా మనకు లక్ష్మీ కటాక్షం అనేది అందబోతుంది అని మనకు అమ్మవారైతే చక్కగా చెప్తున్నారు. శివయ్య అనుగ్రహం కూడా మనందరికీ తోడయ్యి మనందరం కూడా ఈ శివరాత్రి లోపే ఖచ్చితంగా 70 లక్షలు అనేవి మన చేతికి అందుతాయి అని అమ్మవారైతే మనకు చక్కని సందేశాన్ని అందించాలని అనుకుంటున్నారు ఫ్రెండ్స్. మరి అమ్మవారు ఈ చెప్పే సందేశంలోని అర్థాన్ని పరమార్థాన్ని మనం గ్రహించుకుందాం. అయితే విషయానికి వస్తే కనుక బిడ్డ, ఎందుకు ఇదే నీకు చివరి అవకాశం అన్నాను అని అంటే కనుక మనసులో ఏమి ఆలోచన వచ్చి ఉంటుంది బిడ్డ? అదృష్టాన్ని ఎప్పుడూ కూడా కాలితో తన్నుకోకూడదమ్మా. అయితే ఇదంతా కూడా ఎందుకు చెబుతున్నాను, ఈ చిన్న కథను విను. నీకు చాలా జాగ్రత్తగా వింటే గనక నీకు ఎందుకు చెబుతున్నానే అని నా వాకు అర్థమవుతుంది అని అమ్మవారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అమ్మవారి కథలోని అర్థాన్ని మనం తప్పకుండా తెలుసుకుందామండి. ఈ చిన్న కథను గనక మనం చక్కగా పఠించుకున్నట్లయితే మనకు దీనిలోనే మనకు ఒక ఇది అర్థం అనేది అర్థమవుతుంది. ఒక ఊరిలో ఒక భార్య భర్త ఉన్నారు. వీరిద్దరికీ కూడా ఒక 20 వయసులో, అంటే ఒక 20 సంవత్సరాలు వచ్చిన వయసులోనే ఇద్దరికీ కూడా పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగిన తరువాత భర్తకు ఎటువంటి జాబు ఉండదు. భార్య అయితే మాత్రం ప్రతిరోజు కూడా జాబుకు వెళ్ళి ఎంతో కొంత డబ్బును సంపాదించుకుంటూ ఆ ఇల్లు గడుపుతూ ఉంటుంది. ఒకరోజు అయితే భర్త ఆలోచించుకుంటూ ఉంటారు. ఏమని అంటే, నా భార్య తెచ్చిన సంపాదనతో తింటున్నాను, నిజంగా నాకు సిగ్గు లేదు, నేను ఏదో ఒక పని చేసుకుని నేను పోషించాలి, అలా కాకుండా ఇలాగా నా భార్య తీసుకువచ్చిన సంపాదనతో కాదు ఇలాగ ఉండకూడదు అని చెప్పి అనుకుంటారు. సంపాదించిన దాంతో మనం చేయకూడదు అని చెప్పి అట్లా అనుకుని తను ఉద్యోగం కోసం అని వెతుక్కుంటూ పక్క ఊరు వెళ్తాడండి. ఆ పక్క ఊరికి వెళ్ళిన తరువాత ఆ ఊరిలో దండోరా వేస్తూ ఉంటారు. ఏమని అంటే, ఇక్కడ జమీందారు ఇంట్లో పాలేరు కావాలి అని చెప్పి. ఆ మాట వినగానే ఇతనికి
ఎక్కడో ప్రాణం లేచి వచ్చినట్లుగా అనిపించి జమీందారు ఇల్లు కనుక్కుని ఆ ఊర్లోకి వెళ్తారు. ఇక జమీందారు ఇల్లు చూస్తేనే చాలా పెద్ద ఇల్లు, లంకంత కొంప అని చెప్పి అంటూ ఉంటాం కదా, అంత ఇల్లు అన్నమాట. అబ్బా, ఈ ఇంట్లో పాలేరుగా ఉండడం కూడా ఒక అదృష్టమే అనుకుని పాలేరుగా నేను పనిచేస్తానని చెప్పి జమీందార్తో మాట్లాడుకుని అక్కడే ఉండిపోతాడు. ఇక అక్కడ గేదెల దగ్గర పనంతా చేయడము, గేదెలకు నీళ్లు పెట్టడము, పిడకలు తీయటం, పేడ తీసేయటము, పితకడం, పాలు, ఇలా చూసి వాళ్ళందరినీ చూసుకోవడం, ఇలా చేస్తూ ఉంటే జమీందారు అందరితో పాటు అందరూ తిన్న ఆహారం అంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా తింటారో అదే ఆహారాన్ని అతనికి కూడా పెడుతూ ఉండేవారు. పండగ పబ్బాలు వచ్చినప్పుడల్లా బట్టలు తీసుకొచ్చి ఇస్తూ ఉండేవారు. ఇలా చూస్తూ చూస్తూ ఉండగానే నెల రోజులు గడిచిపోతుంది. అనుకుంటాడు ఆ జమీందారు దగ్గరికి వెళ్ళి జీతం అడుగుదాము అని చెప్పి. కానీ అనిపిస్తుంది కానీ ఇంత పెద్ద ఇంట్లో పాలేరుగా ఉంటున్నాను కదా, జమీందార్కి ఎప్పుడు ఇవ్వాలో తెలుసు కదా, అయినా నా దగ్గర ఉంటే ఏదో ఒక ఖర్చు అయిపోతాయి, ఆయన దగ్గరే ఉండనిద్దాంలే అని తర్వాత తీసుకుందాంలే అని చెప్పి అలా 2వ నెల కూడా అనుకుంటాడు, 3వ నెల కూడా అనుకుంటాడు. నాకు మాత్రం ఏం ఖర్చులు ఉన్నాయిలే, ఇక్కడ భోజనం చేస్తున్నాను, బట్టలు కూడా జమీందార్ గారే తెచ్చిస్తున్నారు కదా, ఇకపై ఖర్చులు అంటూ నాకేముంటాయి, డబ్బులు అయితే ఆయన దగ్గరే ఉంటాయి అని చెప్పి సంవత్సరం అయిపోతుందండి, 2 ఏళ్ళు అయిపోతాయి, 3 ఏళ్ళు అయిపోతుంది, చూస్తూ చూస్తూ 20 సంవత్సరాలు గడిచిపోతాయి. ఒక్కరోజు రాత్రి పడుకుని ఆలోచించుకుంటుంటాడు, నేనేమన్నా పిచ్చివాడినా, నేను నా భార్యను వదిలిపెట్టి 20 సంవత్సరాల నుంచి ఈ ఇంట్లో పనిచేస్తున్నాను, జీతం రూపాయి కూడా తీసుకోలేదు, ఇక్కడ వాతావరణానికి, ఇక్కడ తిండికి, మనుషులకి అలవాటు పడిపోయి భార్యనే పూర్తిగా మర్చిపోయాను, నిజంగా ఇది నా పిచ్చితనమే అనుకోవాలి అని చెప్పి ఉదయాన్నే లేచి జమీందార్ గారి దగ్గరికి వెళ్ళి ఈ 20 సంవత్సరాల్లో నా లెక్క ఎంత వస్తుందో అంతా తీసుకుని నా భార్య దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటున్నాను ఇక అని పడుకుంటాడు. అలా ఆలోచించుకుంటూ ఉదయం అవుతుంది. జమీందార్ దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి అడుగుతాడు డబ్బులు ఇవ్వమని. జమీందార్ నూరెళ్ళ పెడతాడు, ఆశ్చర్యంగా చూస్తాడు. డబ్బులేంటి, డబ్బులు అడుగుతున్నావేంటి, మాతో పాటు తింటున్నావు, బట్టలు తెచ్చిస్తున్నాము, నీకు అన్ని అవసరాలు గడుపుతున్నాము, నీకు ఏదైనా బాగోలేదు అంటే చూపిస్తూ ఉన్నాము, ఇంకేంటి డబ్బులు అని జమీందారు అనగానే అసలు ఇంకా తనకి ఒక్కసారిగా ఏదైనా సరే నేను గడుపుతున్నాను కదా అని ఆ మాటలు ఇంకేంటి డబ్బులు అని జమీందారు ఆశ్చర్యంగా అడిగేసరికి, అయ్యో అదేంటండి అలా అంటున్నారు, సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో ఉండి పడి పనిచేస్తూ ఉన్నాను, జీతం డబ్బులు ఇవ్వాలి కదా అని చెప్పి అడుగుతాడు పాలేరు. అయితే అలా ఏమీ ఉండదు, నేను దండోరా వేయించేటప్పుడు క్లియర్గా చెప్పాను, ఏమని అంటే ఇంట్లో టైంకి ఫుడ్ పెడతాము, టైంకి అన్నీ కూడా చూసుకుంటాము, పండుగతో పాటు బట్టలు తీసుకొస్తాము మాతో పాటు అని చెప్పాము, నువ్వు వినలేదా అని అంటాడు అతను. అప్పుడు జమీందార్ అయ్యో అనగానే, నేను ఇలా ఏమీ వినలేదండి, మీరు నెల ఇవ్వకపోతే మొత్తం ఒకేసారి అడిగి తీసుకుందాంలే, నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయని చెప్పి అనుకున్నాను, అంతేగాని ఇంకా అంతకు మించి నేను ఏమీ ఆలోచించలేదండి, అయినా నేను వచ్చి 20 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాల నుంచి నా భార్యను వదిలిపెట్టి వచ్చేసాను, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని నా భార్య దగ్గరికి వెళ్ళాలి, ఇన్నాళ్ళు ఎక్కడుండి వచ్చావు, రూపాయి కూడా లేకుండా వచ్చావు అని అడుగుతుంది కదా, ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అని పాలేరు అంటాడు. అప్పుడు జమీందార్, నాకు ఇవన్నీ చెప్పొద్దు, ఇదిగో ఈ 3,000 తీసుకో, ఇవి తీసుకుని ఏ బస్సుతో పట్టుకుని మీ ఊరు వెళ్ళిపో, ఇక నువ్వు నాకు ఈ పనిలో కూడా ఉండాల్సిన అవసరం లేదు అంటాడు. అప్పుడు ఆ 3,000 ఏంటి జమీందార్ గారు, 3,000 ఏంటండి, అసలు ఏ లెక్కన 3,000 అని చెప్పి అంటారు, సరే ఆఖరికి చెప్తున్నాను, ఈ డబ్బులు తీసుకుంటావా లేకపోతే విలువైన 3 ముఖ్యమైన విషయాలు చెప్పమంటావా అని చెప్పి అంటాడు. అమ్మో, జమీందార్ గారికి నా మీద చాలా బాగా కోపం వచ్చేస్తుంది, ఇప్పుడు ఈ 3,000తో నేనేం చేసుకుంటాను, ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, నడుచుకుంటూ వెళ్తే 4 రోజుల్లో మా ఇంటికి చేరుకుంటాను, 4 రోజుల కోసం ఈ 3,000కు కకృతి పడతానా, ఆ 3 ముఖ్యమైన విషయాలు ఏంటో తెలుసుకుందామని చెప్పి జమీందార్ని డబ్బులు ఏమి వద్దండి, 3 విషయాలు చెప్పండి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు జమీందార్ చెప్తూ ఉంటాడు, ఎప్పుడైనా కానీ ఎదుటివారు ఏ పనులు చేసుకుంటున్నా లేదా ఇద్దరు మాట్లాడుకుంటున్నా లేదా మరే ఇతర విషయాల దగ్గర అయినా కూడా ఎదుటివారి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు తలదూర్చవద్దు, వేరే వాళ్ళ విషయాలలో తలదూర్చకు, అర్థమైంది కదూ, ఇది నా మొదటి మాట. 2వ మాట ఏంటో తెలుసా, ఏది ఏమైనా సరే, నీకు ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే, నీకు డబ్బు ఉన్న పరిస్థితి అయినా డబ్బు లేని పరిస్థితి అయినా సరే, ఎప్పుడు ఎలాగైనా కానీ అడ్డదారులు తొక్కవద్దు,
అర్థమైంది కదా. అడ్డదారులు తొక్కావంటే ఇది తొక్కకూడదనే నేను రెండో మాటగా చెప్పాను. ఇక మూడవ మాట విను. నీకు అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది కదూ. ఎంత కోపం వచ్చినా సరే నువ్వు సరే ఒక్కరోజు అంటే 24 గంటలు నీకు ఎదుటి వ్యక్తిని చంపేసేయాలి అన్నంత కోపం వచ్చినా సరే 24 గంటలు నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. నువ్వు గనక 24 గంటలు కంట్రోల్ చేసుకుంటే గనుక ఆ తరువాత రోజు నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి, కానీ 24 గంటలు మాత్రం కంట్రోల్ చేసుకో అని చెప్తాడు అతను జమీందారు. ఇక ఈ 3 మాటలు విని పాలేరు బయలుదేరతాడు. అలా బయలుదేరుతూ ఉండగా అడవిలో నుంచి ప్రయాణం చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అడవిలోకి వెళ్ళిన తర్వాత అడవిలో ఎవరో ఒక ముసలావిడ బంగారు నాణాలన్నింటినీ కూడా ఒక ఎర్రటి గుడ్డలో కట్టి అక్కడ చెట్టుకు కట్టేస్తుంది. చెట్టుకు ముడుపు ఎలా కడతా ఉంటాం మనం అలా ముడుపులాగా కడుతుంది. అయితే అది చూస్తాడు ఈ పాలేరు. చూసి అట్లా చూసుకుంటూ వెళ్తూ అడుగుదామని నోటి దాకా వస్తుంది. అయ్యో ఏంటమ్మా ఇలా కడుతున్నావు, బంగారు నాణాలు అని ఆ మాట నోటి దాకా వస్తుంది. కానీ జమీందారు గారు చెప్పిన మొదటి మాట గుర్తొస్తుంది. వేరే వారి విషయాల్లోకి తలదూర్చకు అనే మాట గుర్తొస్తుంది. నిజమే, నాకెందుకు అనుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు ముసలావిడ, ఓ యాగు, ఏంటి నన్ను ఇటు నుంచి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు నీకేమైనా పిచ్చా? ఇలా బంగారు నాణాలు చెట్టుకు కడుతున్నావు అని అడిగిన వాళ్ళే ఉన్నారు, కానీ అడగకుండా ఎవ్వరూ లేరు. ఈరోజు డిసైడ్ అయ్యాను నేనేమని అంటే, ఎవరైతే నన్ను అడుగుతారో వాళ్ళని చంపేసేద్దాము అని కత్తి కూడా పక్కన పెట్టుకున్నాను, ఇదిగో కత్తి అని అంటుంది ఆ ముసలావిడ. నువ్వు ఎవరిని అంటే నన్ను ఎవరైతే అడుగుతారో వారిని బంగారు నాణాలు ఇచ్చేసేద్దాం అనుకున్నాను అని చెప్పి అంటుందన్నమాట. నువ్వు అడగకుండా వెళ్తున్నావు కనుక నాకు బాగా నచ్చింది నీ యొక్క పద్ధతి కనుక ఇదిగో వెనక్కి తిరిగి చూడు, 20 ఒంటెల నిండా బంగారం ఉంది, ఈ 20 ఒంటెలు తీసుకుని వెళ్ళిపో అని చెప్పి అంటుంది. ఇక అతనికి పాలేరుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇక ఒక్కసారి ఆశ్చర్యంతో సంతోషంతో నిండిపోతాడు. తన మనసు నిండా కూడా ఆ ఒంటెల్ని తీసుకుని 20 ఒంటెల్ని ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా తీసుకుని వెళ్ళిపోతాడండి. ఆ 20 ఒంటెల నిండా మూటల్లో బంగారు నాణ్యాలు ఉన్నాయి. చాలా సంతోషం వేసింది. అబ్బా, ఈ డబ్బులు తీసుకుని వెళ్తే, ఈ నాణ్యాలు తీసుకుని వెళ్తే నా భార్య నన్ను నెత్తిన పెట్టి చూసుకుంటుందని చెప్పి అనుకుంటూ ఆ యొక్క ఒంటెలతోటి వెళ్తాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ 20 ఒంటెలతో పాటు ఒక్కొక్కరు మరొక 20 ఒంటెలతో అక్కడ 2 వ్యక్తులు కనిపిస్తారు. అంటే మొత్తం కూడా 40 ఒంటెలు. ఇతని దగ్గరే 20 ఒంటెలు అన్నమాట. 40 ఒంటెలు తీసుకుని 2 వ్యక్తులు అతనితో కలుస్తారు. ఓయ్, నువ్వు కూడా మూలగా తీసుకుని వెళ్తున్నావు ఈ బంగారం అమ్మడానికి, మేము పక్క ఊరు వెళ్తున్నాం, నువ్వు వస్తావా మాతో పాటు అని చెప్పి అడుగుతారు వాళ్ళు పాలేరుని. అప్పుడు పాలేరు కూడా సరే నేను కూడా వస్తాను, ఈ యొక్క బంగారు నాణాలు తీసుకుని వెళ్తే మా ఆవిడ మాత్రం ఏం చేసుకుంటుంది, అదే డబ్బు రూపంలో తీసుకుని వెళ్తే మేము ఆనందంగా గడపవచ్చు అని చెప్పి అమ్ముదామని చెప్పి అనుకుంటాడు. ఇక పక్క ఊరు వెళ్ళే దారిలో అతనికి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చీకటి అయిపోతుంది. ఆ ఇద్దరు ఏమంటారు అంటే, ఈ రాత్రికి మనం పక్కనే ఒక హోటల్ ఉంది, ఆ హోటల్లో ఎంచక్కా తినొచ్చు, ఒక అమ్మాయితో డాన్స్ కూడా వేయిస్తారు, చాలా భలేగా ఉంటుంది, సంతోషంగా ఎంజాయ్ చేసేద్దాము, హోటల్కి వెళ్దాము, భలే మజాగా ఉంటుంది, వస్తావా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు రాజుగారు అంటే జమీందారు గారు చెప్పిన రెండవ మాట గుర్తొస్తుంది. ఏది ఏమైనా సరే అడ్డదారులు తొక్కకు అనే మాట గుర్తొస్తుందన్నమాట. నేను రానండి, మీరు వెళ్ళండి, మీకు అవసరం కాబట్టి మీరు వెళ్ళండి, నాకు ఆకలిగా ఏమీ అనిపించడం లేదు, ఇది నాకు చూడాలని ఉద్దేశం కూడా నాకు లేదు, నేను రాను, నేను డాన్స్ లైట్కి అని చెప్పేస్తాడు. అప్పుడు ఆ ఇద్దరు ఏమంటారు అంటే, సరే మా ఇద్దరికి చెరొక 20 ఒంటెలు అంటే మొత్తం 40 ఒంటెలు కదా, ఈ 40 ఒంటెలు కూడా నీ ఒంటెలతో పాటు తీసుకుని వెళ్ళు, తెల్లవారే లోపు నేను వచ్చి అంటే మేమిద్దరం వచ్చి నీతో కలుస్తాము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు. అలా వెళ్ళిన వారికి దారిలో దొంగలు కనిపిస్తారు. ఆ దొంగలు వీరి యొక్క బంగారం, ఇంకా బ్రాస్లెట్, చైను, ఉంగరాలు వీటన్నిటినీ కూడా దోచుకుని ఆ ఇద్దరిని కూడా చంపేస్తారు. ఇక పక్కన హోటల్లో నుంచి వస్తూ ఒక వ్యక్తి దారుణాన్ని చూసి ఇతనికి పాలేరుకి వచ్చి చెప్తాడనమాట. అయ్యా, అక్కడ ఎవరో 2 వ్యక్తులను
ఎవరో కానీ చంపేసేసి అక్కడ పడేశారు అని చెప్పి ఇతనికి పాలేరికి వాళ్ళు చెప్తారనమాట. చూస్తూ ఉంటే మీ వాళ్ళలాగే ఉన్నారు, అందుకనే చెప్దామని ఈ ఒంటెలు వాళ్ళయ్యేమోనేమో చెప్పి అని అంటారు. అవునండి, ఈ ఒంటెలు వాళ్ళయ్యే, వాళ్ళు మా వాళ్ళే, ఈ ఒంటెలు నేను జాగ్రత్తగా తీసుకుని వెళ్తానని చెప్పి చెప్తాడు ఇతను. ఇక అతనికి సంతోషం ఓ పక్కన, బాధ ఓ పక్కన. అయ్యో తోటి వచ్చిన వాళ్ళు చనిపోయారే అని చెప్పి, అయ్యో పోతే మళ్ళీ ఈ 20-40 ఒంట్లు వచ్చాయి కదా, మొత్తం 60 ఒంట్లు అయ్యాయి కదా అని చెప్పి ఇక సంతోషంతో భార్య ఉన్న ఊరి వైపు ప్రయాణిస్తూ ఉంటాడు. ఇక అలా వెళ్తూ ఉండగా ఊరు రానే వస్తుంది, భార్య ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఇక అక్కడ అంటే వెళ్ళేసరికి బాగా చీకటి అయిపోతుంది కదా, తలుపు టక్ టక్ అని కొడతాడు. భార్య లోపల నుంచి బయటకు వస్తుంది. ఇతను బాగా యవ్వన వయసులో ఉన్నప్పుడు, 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చాయి అంటే 20+20 సంవత్సరాలు పాలేరుగా ఉన్నాడు కదా, మొత్తం 40 సంవత్సరాలు వచ్చాయి కదా. చూడడానికంటే బాగా గడ్డము ఆ జుట్టు అంతా పెంచుకుని ఒక పాలేరులాగా అలా రెడీ ఉంటాడు కదా. 20 సంవత్సరాలకు భార్య గుర్తుపట్టలేకపోతుంది. సరే నన్ను ఎటు గుర్తుపట్టలేదు కదా, ఒక ఫ్రాంక్ చేద్దామని చెప్పి నా భార్యతో అని అనుకుని, అమ్మా నేను పక్క ఊరు నుంచి వచ్చాను, నేను పక్క ఊరికి వెళ్ళాలి, ఇప్పుడు బాగా చీకటి అయిపోయింది కదమ్మా, నేను ఈ రాత్రి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాను, ఇవన్నీ నా ఒంటెలు 60 ఒంటెలు, ఈ ఒంటెలను అక్కడ పాకలో కట్టేసుకుంటాను, ఈ ఒక్క రాత్రి ఇక్కడ నన్ను ఉండనివ్వండి అని చెప్పి అడుగుతాడు భార్యను. దానికి ఆవిడ ఏం చెప్తుందంటే, చక్కగా మీరు ఉండొచ్చు అండి, కానీ ఇంట్లో ప్రవేశం లేదు, ఎందుకంటే నా భర్త కూడా ఇంట్లో లేడు కనుక మీరు అక్కడున్న పాకల ఒంటెలతో పాటు మీరు కూడా అక్కడే ఉండండి, మీకు చాప దిండు దుప్పటి ఇస్తాను అని చెప్పి చెప్తుంది. భార్య యొక్క సిన్సియారిటీకి మెచ్చుకుంటాడు. చూసావా, నా భార్య నేను ఇంట్లో లేనప్పుడు పరాయి మగవాడిని లోపలికి రానివ్వలేదు అని చెప్పి అనుకుంటాడు. అనుకుని సరేనమ్మా అని చెప్పి చెప్తాడు. ఇక అతను ఆ దిండు దుప్పటి చాప తీసుకుని ఆ పశువుల పాకలోనికి వెళ్ళి ఒంటెలన్నింటిని జాగ్రత్తగా కట్టేసుకుని అతను ఒక పక్క వేసుకుని పడుకుంటాడు. కొంచెం సేపటికి మరొకరు వచ్చి ఆ ఇంటి తలుపు టక్ టక్ అని కొడతారు. చాలా అందంగా ఉంటాడు ఆ అబ్బాయి, చాలా చక్కటి యవ్వనమైన వయసులో ఉంటాడు. ఎవరు ఈ అబ్బాయి ఇప్పుడు వచ్చి నా భార్య తలుపు కొడుతున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఇక భార్య వచ్చి తలుపు తీస్తుంది, లోపలికి వెళ్తాడు. ఆ పిల్లవాడంటే ఆ యవ్వన వయసులో ఉన్న కుర్రవాడు లోపలికి వెళ్తాడు. గంట అవుతుంది రాడు, 2 గంటలు అవుతుంది రాడు, 3 గంటలు అవుతుంది రాడు, ఇదేంటబ్బా ఎంతసేపు ఉన్నా రావడం లేదు అని చెప్పి ఇతనికి చాలా కోపం వచ్చేస్తుంది. నా భార్య పరాయి మగవాడితో ఉంటుందా అని చెప్పి అన్నంత కోపం, చంపేస్తా ఇప్పుడే వెళ్ళి అతన్ని నా భార్యని అనుకుంటాడు. అతన్ని భార్యని ఇద్దరిని చంపేద్దామని అనుకుంటాడు. ఇక తెల్లవారిపోతుందంటే అనుకునేటప్పుడు ఆ జమీందారు చెప్పిన 3వ మాట కూడా గుర్తుకు వస్తుంది. ఏంటి అంటే కనుక, ఎంత కోపం వచ్చినా కానీ 24 గంటలు కంట్రోల్ చేసుకో అనే మాట ఇప్పటి వరకు జమీందారు చెప్పిన 2 మాటలు నేను విన్నాను. ఈ ఒక్క మాట వింటే నాకు వచ్చిన నష్టం ఏముంది, సరే చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి తెల్లవారేదాకా ఓర్పుగా ఒక కొడవలి పట్టుకుని కూర్చుంటాడు అక్కడ. తర్వాత బయటకు వస్తూ, అమ్మ రాత్రి నేను పుట్టగొడుగులు తెచ్చాను, వాటికి కూర వండమ్మా, రాత్రి అతనికి ఏమేసి పెట్టావో ఏమో, మన ఇంటికి వచ్చిన అతిథి, అతనికి ఈరోజు ఈ భోజనం చేసి పెట్టి పంపిద్దాము అని చెప్పి అంటాడు. అప్పుడు ఆ మాట ఆమె వినగానే వెంటనే అతని గుండె జల్లుమంటుంది. ఆహా, నేను వెళ్ళేటప్పుడు నా భార్య గర్భిణితో ఉందా, ఇప్పుడు నా భార్య అంటే నాకు కొడుకు, ఇతను ఎంత తప్పుగా అపార్థం చేసుకున్నాను నేను. ఆ కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతే బంగారం లాంటి నా కొడుకును చంపుకునేవాడిని అని చెప్పి అనుకుని ఇక నిజమంతా కూడా చెప్పేస్తాడు. ఇంకా పాలేరని అతను, నేనే నీ భర్తని ఇలా వెళ్ళాను అని చెప్పి, ఈ బంగారం అంతా మందే అని చెప్పి అంతా చెప్పేసరికి భార్య చాలా సంతోషపడిపోతుంది. అవునండి, మీరు వెళ్ళేటప్పుడు నేను గర్భిణిని అని చెప్పి చెప్తుంది. అందరూ కూడా కలుస్తారు, బంగారు నాణాలు అమ్ముకుంటారు, చాలా డబ్బును తెచ్చుకుంటారు, మంచి మంచి ఇల్లులు కట్టుకుంటారు, మంచిగా కారు కొనుక్కుంటారు, చాలా దర్జాగా బతుకుతారన్నమాట ఆ డబ్బులతోటి. ఈ విధంగా లక్ష్మీదేవి వారిని వరిస్తుంది. అయితే మనం ఈ కథ నుంచి నేర్చుకోవాల్సిన నీతి ఏంటి అని మన అమ్మవారైతే మనకు ఏం చెప్తూ ఉన్నారంటే, ఈ కథ ద్వారా చెప్పాలి అనుకుంటున్న నీతి, బిడ్డ 20 సంవత్సరాలు ఆ ఇంట్లో పనిచేసిన అతనికి రూపాయి కూడా ఇవ్వకోకుండా జమీందారు పంపించేశాడు. కానీ మధ్యలో చూసావా,
లక్ష్మీదేవి ఎలా వరించిందో అలాగే ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టానికి లాభం ఏమీ లేదు అని చెప్పి నువ్వు అపోహపడుతున్నావు. తప్పకుండా వస్తుందమ్మా. ఆ వచ్చేది ఎలా వస్తుంది అంటే గనక ఒక బంపర్ ఆఫర్ నాకు తగిలిందా అన్నట్లుగా వస్తుంది తల్లి. అలా లక్ష్మీ కటాక్షాన్ని నీ యొక్క జీవితం మీద కూడా నేను పంపించాలి అని అనుకుంటున్నాను. 70 లక్షల పైనే నువ్వు అందుకుంటావమ్మా. ఒక్కసారిగా అందుకుంటావు. నువ్వు ఎలా అయితే ఆ యొక్క కథలోని వ్యక్తి ఒక్కొక్కటి దగ్గర 20 మొత్తం 60 ఒంటెల బంగారాన్ని ఎలా తీసుకున్నాడో అదేవిధంగా నీకు కూడా ధనం వచ్చేలాగా నేను చూస్తానమ్మా. కానీ అదృష్టం ఉండాలి కదా. అదృష్టాన్ని నేను నీకు నా గురు బలంతో నీ దుర్గమ్మ బాధలను చూసి డబ్బు లేదే అని చెప్పి నువ్వు కృంగిపోవద్దు బిడ్డ. అంతా నేనే చూసుకుంటాను. నీకు ధన కటాక్షం అనేది అందేలా ఈ దుర్గమ్మ నేను చూస్తాను. నీ ఇంట ధనధాన్యాలు తెరుచుకునేలా ధన ద్వారాలు కూడా తెరుచుకునేలాగా చూస్తాను. నీ ఇంట లక్ష్మీదేవి అడుగుపెట్టేలా చేస్తాను తల్లి. నువ్వు కూడా ఈ 3 ముఖ్యమైన విషయాలు వేరే వారి విషయంలో తలదూర్చకుండా ఉండడం, నువ్వు ఎప్పుడు కూడా ఏ పరిస్థితి వచ్చినా ఆ అడ్డదారులు తొక్కకోకుండా ఉండడం, ఎంత కోపం వచ్చినా 24 గంటలు కంట్రోల్ చేసుకోవడం, ఈ 3 లక్షణాలు నేర్చుకోమ్మా. నీకు లక్ష్మీ అనుగ్రహం ఎంత చక్కగా వస్తుంది అంటే నువ్వు కలలో కూడా ఊహించినంత ధనం నీ సొంతం అవుతుంది అని చెప్పి ఈరోజు అమ్మవారైతే మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది. అదేంటో మనందరికీ కూడా ఎంతగానో నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒక్కసారి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద పడాలే కానీ ఎంత కింద స్థాయిలో ఉన్నా కూడా ఒక్కసారిగా పైకి ఎదిగిపోతామండి. అలా ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం అనేది. అది మనకు దుర్గమ్మ తల్లి అందించేలా చూస్తానని మాట ఇచ్చారు కనుక తప్పకుండా అమ్మవారు చెప్పిన ఈ 3 విషయాలు మనం పాటించి తీరాలి. మరి ఈరోజు ఈ సందేశం మనందరికీ కూడా నచ్చింది కాదు. అయితే ఈ శివరాత్రి లోపు నీ కోరిక ఏదైతే ఉందో నీకు 70 లక్షలు కాదు తల్లి, నువ్వు ఇలాంటి బిహేవియర్తో కనుక ఉంటే ఖచ్చితంగా నీకు 1 కోటి రూపాయలు నీ సొంతం అయ్యేటట్లు నీ దుర్గమ్మ నీకు ధన ద్వారాలను తెరిచి నీకు అందజేస్తాను తల్లి అని దుర్గమ్మ తల్లి ఎంతో గట్టి నమ్మకంతో మనకు చెప్తున్నారు కదా ఫ్రెండ్స్. మరి శివయ్య అనుగ్రహం మనందరిపైన ఉండి లక్ష్మీ కటాక్షం మనకు కలగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని నేను కూడా కోరుకుంటూ మనము శివరాత్రి రోజు చక్కని అమ్మవారి చక్కగా సందేశాలు శివయ్య అనుగ్రహాన్ని మనం పొందడానికి మనం శివాలయానికి వెళ్ళి శివయ్యకు మనం చక్కగా సేవ చేసుకుని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే నామస్మరణతో మారు మ్రోగేలా రేపందరం మనందరం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ శివయ్య అనుగ్రహం మనందరిపైన కలగాలని చెప్పి మరొక్కసారి అమ్మవారిని నేను కూడా కోరుకుంటూ మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీతో కలుస్తాను ఫ్రెండ్స్. అంతవరకు మనం రేపు శివరాత్రి రోజు చేయవలసినవన్నీ కూడా మనం ఇప్పుడే ప్లాన్ ప్రకారంగా చక్కగా చేసుకుని శివరాత్రి లోపు శివరాత్రి గడియలలో మనం శివరాత్రి గనక జాగరణ చేసుకుని అమ్మవారి బాబావారి కరుణా కటాక్షములు శివయ్య అనుగ్రహంతో మనం పొందాలి అని చక్కని పరిష్కార మార్గాలను మనకు అమ్మవారైతే చక్కగా తెలియజేశారు కదా ఫ్రెండ్స్. మరి మనం రేపొద్దున శివయ్యకు ఎంతగానో ఇష్టమైన ప్రీతికరమైన అభిషేకాలను అన్నిటినీ మనం చక్కగా చేసుకుని రేపు శివరాత్రి మరలా మనకు ఎప్పటికీ మంచిగా జరిగే విధంగా మనకు చేయాలి అని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా మనందరి తరపున నేను ప్రార్థన చేస్తున్నాను ఫ్రెండ్స్. మనందరి కోరికలు తీరిపోవాలండి. ఆ శివయ్య అనుగ్రహం మనందరిపైన ఉండాలని సర్వేజన సుఖినో భవంతు.